నంద్యాల జిల్లా డోన్లో ఎంపీడీఓ కార్యాలయం ఓపెనింగ్ వివాదం చిలికి గాలివానగా మారుతుంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గాల మధ్య ఈ కేసుల వరకు వివాదం వెళ్ళింది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇది ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నప్పుడు డోన్లో కొత్తగా ఎంపీడీఓ కార్యాలయాన్ని నిర్మింపజేశారు. దీనికోసం జిల్లా పరిషత్ నుంచి నిధులు కూడా కేటాయించారు. చాలా అత్యాధునికంగా, సుందరంగా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అక్కడ ఎంపీపీగా మంత్రి బుగ్గన అనుచరుడు రేగాటి రాజశేఖర రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్గా వైసీపీ నేతనే పాపిరెడ్డి ఉన్నారు. సో ఇంతవరకు అది ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో స్థానిక ఎంపీపీ రేగాటి రాజశేఖర రెడ్డి ఓపెనింగ్ చేసేందుకు స్థానిక పోలీసులను గత ఆగస్టు 15నే సంప్రదించాడు. అయితే ఆ రోజు వీలు కాదని పోలీసులు చెప్పడంతో అది వాయిదా పడింది. అయితే ఉన్నట్లుండి నిన్న ఆదివారం రోజు ఒక్కసారిగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డిని పిలిపించి ఎంపీపీ ఈ ఎంపీడీఓ కార్యాలయాన్ని ఓపెన్ చేయించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీడీఓ దీనిపై వివరణ ఇచ్చారు. అంతటితో ఆగకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఎంపీడీఓ ఫిర్యాదు చేశారు. అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇది ఓపెనింగ్ చేశారు, దీనిపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్థానిక డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా స్పందించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలా ఓపెనింగ్ చేస్తారు, ఇది చాలా సీరియస్ విషయం. ఇది అటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి సమాచారం ఇవ్వకుండా, జిల్లా కలెక్టర్కి కూడా సమాచారం ఇవ్వకుండా ఎలా ఓపెన్ చేస్తారని చెప్పి ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దీనిపై బుగ్గన అనుచరులు కూడా తన తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు ఒక డెవలప్మెంట్ చేయకుండా, ఒక బిల్డింగ్ అనేది కట్టకుండా కేవలం ఓపెనింగ్కే టీడీపీ నేతలు పరిమితమయ్యారు అని చెప్పి వైసీపీ నేతలు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హయాంలోనే ఈ భవనాలన్నీ కూడా, ఈ ఎంపీడీఓ భవనం కూడా నిర్మించబడింది. సో జిల్లా పరిషత్ నిధులు వచ్చాయి కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్తో ఓపెన్ చేయిస్తే తప్పేముంది, తను ఎంపీపీగా ఉన్నందున దీనివి ఓపెన్ చేయించడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పి బుగ్గన అనుచరులు ఎంపీపీ రేగాటి రాజశేఖర రెడ్డి చెప్తున్న ఆ పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై డోన్ ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి బుగ్గన అనుచరులపై, వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదు చేశారు. దీంట్లో జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి కూడా మొదటి నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తెలియకుండా ఎలా ఓపెన్ చేస్తారంటూ కోట్ల అనుచరులు కూడా రెచ్చిపోయారు. ఎంపీడీఓ కార్యాలయం మీద రాళ్లతో దాడులు కూడా చేశారు. గేటుని, తాళాలని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఇది ఎంపీడీఓ కార్యాలయంపై దాడి చేసిన వారిపై కూడా, దాడి చేయించిన వారిపై కూడా కేసులు పెడుతున్నాము, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్న వివరణ. ఇది మొత్తం మీద ఇటు వైసీపీ అటు టీడీపీ మధ్య ఈ వివాదం పెద్ద ఎత్తున నడుస్తుంది. అరెస్టుల వరకు వెళ్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ వివాదం అనేది ఎంతవరకు దారి తీస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9, కర్నూలు.